పాపం ఈరోజు సాక్షికి ఒక పెద్ద కష్టమే వచ్చి పడింది. బహుశా ఎవరికి రాని కష్టం, సాక్షి కూడా కలలో ఊహించిన కష్టం ఒకటి వచ్చింది. నిత్యం లగిస్తే చంద్రబాబు గారి మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు, కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో అసలు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కల్పిస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని పదే పదే వైసీపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉంటారు. ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈరోజు సాక్షి పేపర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంతగా నడుపుకునే సాక్షి పేపర్ ఉందో ఆ సాక్షి పేపర్లోనే ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వేశారు. సరే, ఇచ్చింది గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. అందులో ఏమని రాశారు అంటే, ఈరోజు బేసిక్గా ఏదైతే దేశంలోనే అతి భారీ ప్రాజెక్ట్ అయినటువంటి అర్సరాల్ అలాగే నిప్పాన్ స్టీల్ సంయుక్త భాగస్వామ్యంతో స్టీల్ ఇండస్ట్రీకి ఈరోజు శంకుస్థాపన ఏదైతే జరగబోతుందో ఆ శంకుస్థాపనకు సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఇది. అనకాపల్లి దగ్గర జరిగినటువంటి రాజయ్యపేట అనకాపల్లి దగ్గర ఈ పరిశ్రమ అయితే ఏర్పాటు అవుతున్నట్టుగా ఇచ్చారు. సో అది మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది సాక్షిలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. విచిత్రం ఏంటో తెలుసా? సరే, ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా రాయటమే కాకుండా వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఎక్కడ, చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఎక్కడని. దానికి సంబంధించి ఇక్కడ ఏమి రాశారంటే, 1,00,000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పన అనే పాయింట్ని వీళ్ళే రాశారంటే, ఒక్క ఈ అర్సలాల్ స్టీల్ ప్లాంట్ కన్నా ఎస్టాబ్లిష్ అయితే అక్కడ దాదాపుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,00,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని స్వయంగా వీళ్ళే రాశారు. సాక్షి పేపర్లోనే రాశారు. అంటే అది అడ్వర్టైజ్మెంటే కావచ్చు, కాకపోతే సాక్షి పేపర్లోనే వేశారు. విచిత్రం ఏంటంటే మళ్ళీ వీళ్ళే ఉద్యోగాలు ఎక్కడని ప్రశ్నిస్తారు. అంటే కర్మ చూడండి, ఎవరైతే ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పేపర్లోనే ఉద్యోగాలు ఎక్కడ ఎన్ని అనేది వాళ్ళ పేపర్లోనే రాసే పరిస్థితి. అందుకే చెప్పా, బహుశా వైసీపీ కార్యకర్తలు కూడా పాపం ఈరోజు దీన్ని డిపెండ్ చేయలేని పరిస్థితి. టీడీపీ సోషల్ మీడియా సాధారణంగానే చెప్పుద్ది కదా, మీరు ఉద్యోగాలు ఎక్కడ అంటున్నారు, ఇదిగో మీ పేపర్లోనే రాశారు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూసుకోండి అని చెప్పి ఈరోజు వాళ్ళు సోషల్ మీడియాలో అటాక్ చేయడం మొదలు పెడితే పాపం వైఎస్ఆర్సీపీ నుంచి కౌంటర్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లను ఈనాడు నిరాకరించింది కొన్ని అడ్వర్టైజ్మెంట్లు. ఎందుకంటే సత్య దూరంగా ఉంటున్నాయి, ప్రజలను తప్పుదోవ పట్టించే అడ్వర్టైజ్మెంట్లు ఉంటున్నాయి, కాబట్టి ఇలాంటి వాటిని మేము వేయబోమని చెప్పి ఈనాడు తప్పుకుంది. ఒకవేళ నిజంగా సాక్షి కూడా ఇది తప్పు, ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ప్రజలకు ఉపయోగం లేదు, ఉద్యోగాలు రావు, ఇదంతా అభూత కల్పన అని వాడు భావించుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ వేయకుండా తప్పించుకోవచ్చు. వాడు అడ్వర్టైజ్మెంట్ వేయకపోవడం అనేది పేపర్ ఇష్టం, గవర్నమెంట్ అడుగుద్ది, బట్ పేపర్ ఇష్టం అది. కానీ ఎందుకు వేశారంటే ఈరోజు స్టీల్ ప్లాంట్కి ఆల్రెడీ ఈ వీడియో చేసే టైంకి శంకుస్థాపన కూడా అయిపోయినట్టుంది. సో ఈ రోజు శంకుస్థాపన అయిపోయింది, కేంద్ర మంత్రులు వచ్చారు, నారా లోకేష్ వెళ్ళారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెళ్ళారు. దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏంటనేది ఆల్రెడీ చెప్పారు. సరే, అది సపరేట్ వీడియో. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 2 ఏళ్లలో కడప ఉక్కు పరిశ్రమ స్థాపిస్తానని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు. వాస్తవానికి గతంలో చంద్రబాబు గారు దిగిపోయే టయానికే ఒక 3 నెలల ముందో 6 నెలల ముందో దాని శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత గవర్నమెంట్ మారింది, అది వేరే విషయం. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, ఎన్నికల్లో గెలిచిన 5 ఏళ్ల తర్వాత చివరి 6 నెలల్లో శంకుస్థాపన చేస్తే దాన్ని మోసం అంటారు, గెలిచిన మొదటి 6 నెలల్లోనే శంకుస్థాపన చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటారు, నేను గెలిచిన మొదటి 6 నెలల్లోపే శంకుస్థాపన చేస్తున్నానని చెప్పి కడప ఉక్కు స్టీల్ ప్లాంట్కి సంబంధించి 20,000 ఉద్యోగాల కల్పనను కూడా ఏదో చెప్పినట్టున్నాడు. అంటే ఆ రోజు పిట్టకథ కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు చివరి 6 నెలల్లో చేశాడు, అది మోసం, ఇది నేను మొదటి 6 నెలల్లోనే చేస్తున్నాను, 2 ఏళ్లలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా చెప్పినటువంటి విషయం అది. 2 ఏళ్ల తర్వాత ఏం చేశారంటే, ఒకసారో 2 సార్లు మొత్తానికి వాళ్ళని కూడా మార్చినట్టున్నారు, ఆ కాంట్రాక్టర్లను కూడా మార్చినట్టున్నారు. మొత్తానికి 2 ఏళ్ల తర్వాత మరొక 4 ఏళ్ళు సమయం కావాలన్నారు. అంటే 6 ఏళ్ల సమయం పడద్దని చెప్పి 2 ఏళ్ల తర్వాత చెప్పారు. సరే, చివరికి 2 ఏళ్ళు లేదు, 4 ఏళ్ళు లేదు, 5 ఏళ్ళు అయినప్పటికీ కూడా అతిగతి లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం MOU కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం ఈరోజు శంకుస్థాపన జరిగింది. రాబోయే 2 ఏళ్లలో దాదాపుగా ఇది ఉక్కు ఉత్పత్తి కూడా ప్రారంభించబోతుంది. మొదటి దశలో ఎంత అనేది వీళ్ళే రాశారు చూడండి. ఈ బృహత్ ప్రాజెక్టు తొలి దశలో 70,000 కోట్లకు పైగా పెట్టుబడితో ఎన్నో ప్రత్యేకతలు ఉన్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇదని చెప్పారు. మనకు అవసరమయ్యే దాదాపుగా 700 రకాలకు పైగా ఉక్కు ఉత్పత్తులను తయారు చేసే జాతీయ అగ్రగామి ఉక్కు ఉత్పత్తిదారుడు అర్సలాల్ మరియు నిప్పాన్ స్టీల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ AMNS ఇండియా
భారత ఉక్కు మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన సమీకృత ఉక్కు పరిశ్రమ ఇది. సురక్షితమైన నూతన ఆవిష్కరణతో కూడిన సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే సంస్థ ఇదని చెప్పి దీని ప్రారంభోత్సవ డేట్ను కూడా హెడ్డింగ్లో పెట్టేశారు. 23 మార్చి 2026 సోమవారం శంకుస్థాపన ప్రారంభోత్సవం అని చెప్పి వేశారు. కింద స్టీల్కు సంబంధించి ఒక ఫోటో కూడా వాళ్ళు హైలైట్ చేస్తూ వేయటం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి పత్రికలో ఏ పత్రికలో అయితే చంద్రబాబు నాయుడు మీద నిత్యం విషం జిమ్ముతారు, ఏ పత్రికలో అయితే ఉద్యోగాలు రావట్లేదు అని చెప్పి నిత్యం విషం జిమ్ముతారు, వాళ్ళ నాయకుల చేత మాట్లాడించి ఆ పత్రికలో ప్రచారం చేసుకుంటారు. అదే పత్రికలో ఈ రోజు ఒకే ఒక్క పరిశ్రమతో దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు, ఒకే ఒక్క పరిశ్రమతో దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు. పరిశ్రమ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు నేను MOU కుదుర్చుకున్నానని. 5 ఏళ్లలో ఒక్క ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ కాలా. కానీ ఇప్పుడు MOU కుదుర్చుకున్న ప్రతి సంస్థ కూడా 2 సంవత్సరాల లోపే గ్రౌండ్ అవుతుంది. దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం అందులో భాగస్వామ్యం అవుతుంది. అంటే ప్రభుత్వం యొక్క పనితీరుకి, గతంలో ప్రభుత్వ పనితీరుకి ఇప్పుడు ప్రభుత్వ పనితీరుకి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంటిది ఇది. అంటే ఎంత వేగంగా ప్రభుత్వం పనిచేస్తుంది అనడానికి. ఏదేమైనా మొత్తంగా ఈరోజు సాక్షి పేపర్లోనే పాపం వైసీపీ జీర్ణించుకోలేని అంశం. బహుశా దీన్ని వైసీపీ నాయకులు కూడా దీన్ని ఎలా కౌంటర్ చేస్తారో. నిత్యం లెగిస్తే మాట్లాడతాడు వెంకటరెడ్డి అని ఒకటి మాట్లాడతాడు. ఎక్కడ చెట్టు కనపడినా పుట్ట కనపడినా ఒక ఫోన్ ఒకటి పెట్టుకుని నోటికి ఏదో వస్తే అది మాట్లాడుకుని పాపం వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయించుకుంటాడు. అంటే కష్టపడుతున్నాడు పాపం. అంటే భవిష్యత్తులో ఏమన్నా ఎమ్మెల్యే టికెట్ అది ఏమైనా ఆశిస్తున్నాడేమో తెలియదు. కానీ అలాంటి వాళ్ళు దీని గురించి మాట్లాడాలి. ఈ అర్సలాన్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాలా? సరే, మిగతా వాటి గురించి మిగతా పేపర్లో వస్తే నేను ఎందుకు మాట్లాడతాను అనొచ్చు. మీ పేపర్లోనే ఈరోజు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. ఇది కూడా MOU కాదు, MOU కుదుర్చుకుంటాం, చాలా కుదుర్చుకుంటారు, ఇవన్నీ ఎప్పుడు గ్రౌండ్ అవుతాయి ఎవరికి తెలుసు అని చాలా మంది అనొచ్చు. ఇది MOU కాదు, MOU అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు గ్రౌండ్ అవుతుంది, శంకుస్థాపన జరుగుతుంది. 2 ఏళ్లలో దాదాపుగా తొలి దశ ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తి కాబోతుంది. మనం చెప్పిన 1,00,000 ఉద్యోగాలు 2 ఏళ్లలోనే రాబోతున్నాయి. ఇలాంటి వాటి గురించి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే మైక్ దొరికిన వెంటనే చెట్టుకో పుట్టకో వెళ్ళిపోయి నిలబడి మాట్లాడటం వైసీపీ నాయకులకు అలవాటు. సరే, తప్పొప్పుల్ని ఎత్తి చూపించవచ్చు. ప్రతిపక్షంలో హోదా ప్రజలు ఇవ్వకపోయినా ఆ పాత్ర పోషించాల్సిన బాధ్యత ఆళ్ళ మీద ఉంది. కాకపోతే ఈ వెంకటరెడ్డి అని హాఫ్ నాలెడ్జ్ గారు ఏం మాట్లాడతాడో తెలుసా? చంద్రబాబు నాయుడు బస్ ఎక్కితే టికెట్ ఎందుకు తీసుకోవాలి? ఆయన ప్రజాప్రతినిధి కదా, ఆయనకి టికెట్ ఫ్రీ అని తెలియదా? లేకపోతే చంద్రబాబు నాయుడు గుడికి వెళ్ళినప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? లేకపోతే బ్రాహ్మణి ఎందుకు రాలేదు? లేకపోతే కెమెరామ్యాన్లు లోనకి ఎందుకు వెళ్ళారు? ఇవి వీడు మాట్లాడేది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న చంద్రబాబు నాయుడు బస్ టికెట్ గురించి కానీ, లేకపోతే చంద్రబాబు గారు గుడికి వెళ్తే వచ్చిన ఫోటోల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ ఏమైనా సంబంధం ఉందా? అది రాజకీయానికి సంబంధం ఉందా? అంటే ఏమీ చేతగానప్పుడు, ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వీడు అలాగే మాట్లాడతారు. గతంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఉచిత బస్సు ప్రారంభోత్సవం సందర్భంగా టికెట్ తీసుకున్నారు. అంటే ఆ లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి వీళ్ళు టికెట్ తీసుకున్నారు. ఎందుకంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన స్థానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. వాళ్ళు ప్రజాప్రతినిధులు, తీసుకోకపోతే ఎవరు అడగడు. కానీ ఎందుకు తీసుకున్నారంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అందుకు తీసుకుంటే మీరెందుకు టికెట్ తీసుకున్నారా అంటాడు. టికెట్ తీసుకుంటే ఈడికి వచ్చింది చెప్పంటే నాకు అర్థం కాలే. ఇంకా ఆర్టీసీ గారు 3 టికెట్లు తీసుకోవడం వల్ల ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఆదాయం వచ్చింది కదా ఆ రోజు. అలా అనుకోవాలి కదా, 10 మందికి ఆదర్శంగా నిలబడ్డారు అనుకోవాలి కదా. టికెట్ లేకుండా దొంగ ప్రయాణాలు చేయడం నేరం అని చెప్పడం కోసం వాళ్ళు అలాగా అందరికి ఆదర్శంగా చేశారు అనుకోవచ్చు కదా. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు గుడికి వెళ్తే దాన్ని ఒక ఫోటో స్పాట్ లాగా మార్చేశారు. 40 మంది ఫోటోగ్రాఫర్లు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్ళినప్పుడు ఫోటోలు రాలేదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి 40 మంది ఫోటోగ్రాఫర్లు తీసుకుని వెళ్ళాడా తిరుమలకి? వీళ్ళు మాట్లాడే దౌర్భాగ్యమైన మాటలు ఎందుకు పనికిరావు? రాజకీయాలకు కానీ దేనికి పనికిరావు. ఇలాంటి వాటి గురించి మాట్లాడు. ఈ రోజు నీ సాక్షిలోనే 1,00,000 ఉద్యోగాలు కల్పించే ఒక పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందని కూటమి ప్రభుత్వం గురించి గొప్పగా చెబుతూ రాశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే దీని గురించి మాట్లాడు. 1,00,000 ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదా? పరిశ్రమ అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా? ఇప్పుడు మనం చెప్పుకునే ఆర్సెలర్ మిట్టల్ అనేది అతి పెద్ద స్టీల్ ఉక్కు ప్లాంటా కాదా? వీటి గురించి మాట్లాడు దమ్ముంటే. వీటి గురించి మాట్లాడరు. ఏదేమైనా మొత్తంగా ఈ సాక్షిలో వచ్చినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ కారణంగా వైసీపీ తీవ్ర ఇరకాటంలో పడింది. రేపటి నుంచి ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నిస్తే టీడీపీ నాయకులు దీని మొహాన్ని కొడతారు. ఇదిగోరా ఎక్కడ ఉద్యోగాలు అని అడిగావు కదా, ఇదిగో నీ పేపర్లోనే వేసారు, ఎక్కడ వస్తున్నాయి ఉద్యోగాలు ఒకసారి చూసుకో అని చెప్పి దీన్ని తిరిగి మొహాన్ని కొట్టే పరిస్థితి. సో మొత్తంగా ఇది వైసీపీ నాయకులకు మాత్రం ఒక మింగుడు పడని అంశంగా మారింది.